హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఈ నెల 31తో డేట్ అయితే ముగుస్తుంది. మరి మీరు ఆలస్యం చేయకుండా, మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. పూర్తి అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పోస్టులన్నీ అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సగం చూస్తే అర్థం కాదు. చాలామంది సగం చూసి నేను సగమే చెప్తున్నాను ఫీల్ అవుతున్నారు. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టోటల్ పోస్టులు వచ్చేసి 74 అయితే ఉన్నాయి. సో మేనేజర్ నుంచి డిప్యూటీ మేనేజర్ అలా చూస్తే అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోస్టులు. సో అడ్వర్టైజ్మెంట్ ఏంటో మనం ఫస్ట్ చూద్దాం. ఇక్కడ చూస్తే రిక్రూట్మెంట్ ఇన్ ఆర్ఈసీ లిమిటెడ్ వైడ్ అడ్వర్టైజ్మెంట్, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, అప్లై ఆన్లైన్ ఉంది. సో ఫస్ట్ మనం అయితే డీటెయిల్గా అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. ఇది డిపార్ట్మెంట్ వచ్చేసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ డిపార్ట్మెంట్లో మనకి అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ ఆర్ఈసీ లిమిటెడ్, ఈ డిపార్ట్మెంట్లో వ్యాకెన్సీస్ మనకి 74 పోస్టులు అయితే ఉన్నాయి. 74 పోస్టులు డిఫరెంట్ వేరియేషన్స్లో అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ కూడా 48 ఇయర్స్ వరకు ఇచ్చారు పోస్టును బట్టి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఓపెన్ చేయగానే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఇంజనీరింగ్. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అలాగే ఎంటెక్ ఉండాలి. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఏజ్ వచ్చేసి 48 ఉంది. సో సాలరీ వచ్చేసి 1 లక్ష నుంచి 2,60,000 రూపాయల వరకు సాలరీ అయితే వస్తుంది. ఇది డిప్యూటీ జనరల్ మేనేజర్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్ బీటెక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఎంటెక్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా చాలా యూజ్ఫుల్ అవుతుంది. లేదంటే గవర్నమెంట్ సెక్టార్లో ఆల్రెడీ చేసి ఉంటే 2 ఇయర్స్ అది కూడా యూజ్ఫుల్ అవుతుంది. ఇలా మనం 74 పోస్టులు చూస్తే ఇక్కడ జనరల్ మేనేజర్ ఇంజనీరింగ్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ 52 ఇస్తున్నారు. శాలరీ వచ్చేసి 1,20,000 నుంచి 2,80,000 వరకు ఉంది. సేమ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఇంజనీరింగ్ కేటగిరీలో ఇక్కడ ఓబీసీకి ఒక పోస్ట్ ఉంది. 48 ఏజ్ అనేది ఉంది. ఇక్కడ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ కోర్సు చేసి ఉండాలి. ఇంజనీరింగ్ అంటే జనరల్గా మనం బీటెక్ ఎంటెక్ చేసి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక చీఫ్ మేనేజర్ ఇంజనీరింగ్ లెవెల్లో ఇక్కడ వచ్చేసి 4 ఉన్నాయి పోస్టులు. 45 ఏజ్ అయితే ఉంది. 4 పోస్టులు ఉన్నాయి, 45 ఏజ్ ఉంది. ఇక్కడ ఎవరి కేటగిరీలో ఉన్నాయి చూసుకోవచ్చు మనం. అన్రిజర్వ్డ్ ఎస్సీకి ఉన్నాయి. సో మేనేజర్ ఇంజనీరింగ్ ఉన్నాయి. శాలరీ కూడా చూస్తే 80,000 నుంచి 2,20,000 వరకు ఉంది. పోస్టులు వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి, ఓబీసీ 1 ఉందండి. 3 పోస్టులు ఉన్నాయి. ఏజ్ 42. ఇలా చూస్తే పోస్టులన్నీ మనకి డిప్యూటీ మేనేజర్ ఇంజనీరింగ్ 6 పోస్టులు ఉన్నాయి. 39 ఏజ్ ఉంది. 70,000 నుంచి 2 లక్షల వరకు సాలరీ అయితే ఉంది. ఇక అసిస్టెంట్ మేనేజర్ 60,000 నుంచి 1,80,000 వరకు ఉంది. పోస్టులు అయితే 5 ఉన్నాయి. 35 ఏజ్ అయితే ఉంది. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూజ్ అవుతుంది. సో బీటెక్ ఎంటెక్ చేసి ఆల్రెడీ ఇంజనీర్లు చేస్తున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవి కంప్లీట్ ఇంజనీరింగ్ పోస్టులు. ఇది ఆఫీసర్ 50,000 నుంచి 1,60,000 వరకు ఉంది. పోస్టులు అయితే 17 పోస్టులు ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 33 అయితే ఇచ్చారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీటెక్ చేస్తుంటే ఇవన్నీ కంప్లీట్గా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇక డిప్యూటీ మేనేజర్ 70,000 నుంచి 2 లక్షలు ఉంది. 2 పోస్టులు అయితే ఉన్నాయి. 39 ఏజ్ అయితే ఉంది. ఇక్కడ దీనికి అడిగేది చార్టెడ్ అకౌంట్, ఎవరైతే సిఏ చేసి ఉంటారో వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది. మేనేజ్మెంట్ అకౌంట్ కూడా చేస్తుంటే కూడా యూజ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అడుగుతున్నారు. మీరు బాగా ఒకసారి చదివితే అర్థమైపోతుంది. ఇక అసిస్టెంట్ మేనేజర్ ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. సాలరీ అయితే 1 లక్ష నుంచి 1,80,000 వరకు ఉంది. ఏజ్ 35 ఉంది. ఇక ఆఫీసర్ ఇది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి 50 నుంచి 1,50,000 నుంచి 1,60,000 వరకు ఉంది. 2 పోస్టులు అయితే ఉన్నాయి. 33 ఏజ్ ఉంది. ఇక డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్
ఏజ్ వచ్చేసి 39 ఉంది, ఒక పోస్ట్ ఉంది అన్న రిజర్వ్లో. ఇక ఆఫీసర్ హెచ్ఆర్ఏ సేమ్ ఒక పోస్ట్ ఉంది, 33 ఏజ్ ఉంది. ఇలా మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ డిపార్ట్మెంట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి డిప్యూటీ మేనేజర్ ఐటీలో 70,000 నుంచి 2 లక్షల వరకు ఉంది, ఒక పోస్ట్ అయితే ఉంది, 39 ఏజ్ ఉంది. అసిస్టెంట్ మేనేజర్ ఒక పోస్ట్ ఉంది, 35 ఏజ్ ఉంది. సో ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఎక్కువ అయితే బీటెక్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఫైర్ సేఫ్టీ డిసిప్లిన్లో ఒక పోస్ట్ అయితే ఉంది, ఆఫీసర్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ లెవెల్లో ఉంది, ఏజ్ వచ్చేసి 33 ఉంది. ఇది బీటెక్ అడుగుతున్నారు సేమ్. ఇవన్నీ కంప్లీట్గా చూస్తే ఇంజనీరింగ్ పోస్టులు ఇవి. ఇక చీఫ్ మేనేజర్ 90,000 నుంచి 2,40,000 ఉంది, ఒక పోస్ట్ అయితే ఉంది, 45 ఏజ్ అయితే ఉంది. ఇలా ప్రతిదీ చూసుకుంటే మనకి అన్ని రకాల పోస్టులు టోటల్గా 74 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మీరు బాగా చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇలా మనం ప్రతిదీ చూసుకుంటే పోస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా బాగా ఇచ్చారు. ఇంకా అందుకే ఆలస్యం చేయకుండా మీరు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో జనరల్ డిగ్రీ మీద కూడా అడిగారు. రెగ్యులర్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే డిప్యూటీ మేనేజర్ సెక్రటరీలో అడుగుతున్నారు. సో దీనికి 2 పోస్టులు అయితే ఉన్నాయి, ఏజ్ 52 ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా చాలా ఉంది కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోండి. సాలరీస్ కూడా 2 లక్షల వరకు ఉన్నాయి. ఇక ఆఫీసర్ ఉంది, రాజ్భాష ఒక పోస్ట్ అయితే ఉంది, సాలరీ అయితే ఇది 33 ఏజ్ ఉంది. ఇది కూడా హిందీలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. సో ఇటువంటి ఆప్షన్స్ మీకు ఏమైనా ఉంటే ఇమ్మీడియట్లీ అప్లై చేసుకోండి, లేట్ చేయకండి. ఎందుకంటే ఏజ్ అనేది చాలా ఉంది కాబట్టి. రిజర్వేషన్స్ కేటగిరీ అనేది కామన్గా ఉంటాయి కాబట్టి ఈ రిజర్వేషన్స్ కేటగిరీ అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది పీడబ్ల్యూడి ఎవరైతే ఉంటారో ఇక ఎలిజిబిలిటీ అడుగుతున్నారు. ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లై. ఎందుకంటే వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఇది అంటే మన ఇండియన్సే. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఆల్రెడీ, అవన్నీ కూడా మీరు బాగా చదవండి. క్యాండిడేట్ హూ హ్యావ్ అబ్టైన్ దేర్ క్వాలిఫికేషన్ త్రూ ద ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ లెర్నింగ్ మోడ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. మీరు డిస్టెన్స్ లెర్నింగ్లో కూడా చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో మిస్ అవ్వకండి, ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే ఓపెన్ యూనివర్సిటీలో చాలామంది చదువుకొని ఉంటారు కాబట్టి అది చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ మనం అక్కడ పైన చూసాం. ఇక ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్స్ ప్రకారం 5 years ఇస్తారు, ఓబీసీకి 3 years ఇస్తారు. అదర్ పర్సన్స్కి అయితే ఇంకా రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది, 10 years అయితే ఉంటుంది. అలాగే 15 years కూడా ఉంటుంది అప్పర్ ఏజ్ అనేది. సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31 లాస్ట్ డేట్ ఉంది ఈ నెల డిసెంబర్లో. సో ఇది టోటల్ డీటెయిల్స్. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూసుకోండి. ఎందుకంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్ షాల్ బి సమ్మరీలీ డిస్మిస్డ్. సో మీరు జాగ్రత్తగా అప్లై చేయాలి. అన్కంప్లీటెడ్గా చేసే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నావో ఎలా అప్లై చేయాలనేది ఇచ్చారు. క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు పే ఏ నాన్ రిఫండబుల్ 1,000 rupees ఫీ అయితే ఉంది. ఇది ఫ్రీ అయితే కాదు. ఇది కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే వీళ్ళకైతే లేదు, మిగతా వాళ్ళకైతే ఈ ఫీ ఉంది. సో టోటల్ డీటెయిల్స్ అయితే ఇవి. మనం ఒకసారి టోటల్గా లాస్ట్ వరకు చూస్తే ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ 31/12 6 గంటల వరకు టైం అయితే ఉంది. ఇది ఆల్రెడీ 11వ తారీఖున అనౌన్స్మెంట్ చేశారు, బట్ ఆన్లైన్లో పెట్టడానికి టైం పట్టింది ఇది. సో మరి దీన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అంటే మనం సేమ్ ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఆ ఆప్షన్కి వెళ్తే సో మనం ఇలా విండో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ప్లీజ్ ఎంటర్ లాగిన్ డీటెయిల్స్ అని వచ్చింది. ఈ లాగిన్ డీటెయిల్స్ అనేది మీకు ఆల్రెడీ లేవు కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అంటే రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ ఎలా చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయగానే మనకి
ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటాం అంటే మన ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, సో ఈమెయిల్ అడ్రస్ తోటి ఫస్ట్ మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్తో మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఇస్తారు, వెరిఫై చేసుకోమంటారు. వెరిఫై చేసుకుంటే మీకు ఒక కోడ్ వస్తుంది, ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేస్తే తర్వాత ఓకే చేస్తుంది. ఓకే చేశాక మీ ఈమెయిల్కి ఆర్ మొబైల్కి మీకు లాగిన్ అవ్వమని డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు మీరు లాగిన్ నవ్ అని కొడితే ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఏదైతే పాస్వర్డ్ మీరు ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చా కొట్టేస్తే సైన్ ఇన్ అవుతారు. సైన్ ఇన్ అయ్యాక అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ ఫస్ట్ మీ డీటెయిల్స్ ఇస్తారు, అలాగే మీ స్కాన్డ్ కాపీస్ అప్లోడ్ చేస్తారు, ఫొటోస్ అప్లోడ్ చేస్తారు. యాజ్ జాబ్ ప్రకారం ఎలాగైతే అప్లై చేస్తారో అవే డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఇంత డీటెయిల్గా, ఎందుకంటే మీరు ఇది ఒకసారి ఇక్కడ రిజిస్టర్ చేసుకొని లోపలికి వెళ్తే అన్ని డీటెయిల్స్ వస్తూనే ఉంటాయి, జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫీ పేమెంట్ కూడా గేట్వే పేమెంట్ కూడా వచ్చేస్తుంది లాస్ట్లో. ఫస్ట్ మీకు వచ్చి డీటెయిల్ అడుగుతుంది, తర్వాత స్కాన్డ్ కాపీ అడుగుతుంది, మీ ఫోటో అప్లోడ్ చేయమంటుంది, తర్వాత ఫైనల్గా అంతా ఓకే అయిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది. అది పేమెంట్ ఆప్షన్ మీరు ఆన్లైన్ త్రూ అప్లై చేయొచ్చు. సో ఇది ఆప్షను, ఇది డీటెయిల్స్. సో ఇమీడియట్లీ టైం ఎక్కువ లేదు కాబట్టి ఇది ఆన్లైన్లో అప్లికేషన్ కాబట్టి ఫీజు అయితే ఆల్రెడీ మీరు చూసారు కదా, ఫీజు వచ్చేసి ఉంది కాబట్టి ఆ ఫీజుని బట్టి మీరు ఆన్లైన్లో పే చేయగలిగానంటే సో 1000 రూపీస్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ మీరు అప్లై చేయాలంటే ఇమీడియట్లీ చేసేసుకోండి. ఓకే, ఇది డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.